హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు విసర్జన గురించి మాట్లాడుకుందాం. విసర్జన అంటే ఏంటి అంటే జీవి దేహంలో కానీ లేదంటే మొక్కలో కానీ తయారైన వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు పంపించడాన్ని, ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా బయటకు పంపించడాన్ని విసర్జన అంటారు. ఓకేనా? విసర్జన అంటే ఏంటంటే మన శరీరంలో ఏవైతే వ్యర్థ పదార్థాలు, మన శరీరానికి ఉపయోగపడని వ్యర్థ పదార్థాలు, అవి మన శరీరంలో ఉంటే మన దేహానికి హాని కలిగించే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని హానికర పదార్థాలు లేదా విసర్జక పదార్థాలు అంట. ఆ పదార్థాలను మన బాడీ నుంచి బయటకు పంపించడాన్ని విసర్జన అంటాం. ఓకేనా? ఈ విసర్జన అనేది మానవునిలో మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. మూత్రపిండాల ద్వారా పడి మూత్రాశయంలో స్టోర్ అయ్యి వాటర్ యూరిన్ అనేది ప్రసేకం ద్వారా బయటకు రావడం జరుగుతుంది. ఈ ఫిల్టరేషన్ అనేది వడపోత అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి మూత్రపిండాల్లో జరుగుతుందన్నమాట. ఫిల్టరేషన్ అంటే వడపోయడం. మన శరీరంలోని రక్తాన్ని మూత్రపిండం అనేది వడపోస్తుంది. ఆ మూత్రపిండం వడపోయడం ద్వారా మనకి మూత్రం తయారయ్యి రిమైనింగ్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ స్టోర్ చేయబడి, అంటే అక్కడ తయారవుతుంది అనమాట మూత్రాశయంలో, మూత్రపిండంలో. ఓకేనా? అక్కడ తయారైన మూత్రపిండం అంటే వివిధ ప్రాసెస్లు ఉంటాయి దానికి. రిమైనింగ్ రాను మీకు చెప్తాను. అంటే మూత్రం ఎలా తయారవుతుంది అనేది కూడా మనకి 4 స్టెప్స్గా ఉంటుందన్నమాట. అది ఇన్ డీటెయిల్గా మనకి ముందు వస్తుంది. ఓకేనా? మూత్రపిండం ద్వారా అయితే ప్రజెంట్ మనకి మూత్రం వడపోయబడుతుంది మూత్రపిండంలో. ఆ మూత్రపిండం ఎలా ఉందని కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది మూత్రపిండం. ఓకేనా? ఎడమ మూత్రపిండం ఒక జత మూత్రపిండాలు. ఓకేనా? ఎడమ మూత్రపిండం మరియు కుడి మూత్రపిండం. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మూత్రాశయం. ఇవి మూత్రనాళాలు. ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ప్రసేకం. ఓకేనా? ప్రసేకం ద్వారా మూత్రం బయటకు తెరుచుకొని రంధ్రం, మూత్రాశయంలో ఉన్న రంధ్రం అనేది ప్రసేకం ద్వారా బయటకు తెరుచుకొని మనం మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అసలు మూత్రపిండం గురించి చూసుకున్నట్లయితే దీని పొడవు అనేది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. వెడల్పు 5 to 6 వరకు సెంటీమీటర్లు ఉండొచ్చు. ఓకేనా? దాని యొక్క మందం వచ్చేసి 4 సెంటీమీటర్స్ అనమాట. ఇందులో ఉండేది మనకి వెలుపల వైపున ఏంటంటే కుంభాకారంగా ఉంటుంది. మూత్రపిండ నిర్మాణం కుంభాకారంగా ఉంటుంది. లోపల వైపు కనుక చూసుకున్నట్లయితే పుటాకారంగా ఉంటుంది. ఓకేనా? మూత్రపిండ నిర్మాణం వెలుపల వైపు కుంభాకారంగా, లోపల వైపు పుటాకారంగా ఉంటుంది. ఈ విసర్జన అంటే వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియను ఏమంటామంటే విసర్జన అంటాం. ఓకేనా? విసర్జన అంటాం. విసర్జన ఇంగ్లీష్లో ఎక్స్క్రీషన్ అని పిలుస్తాం అన్నమాట. ఎక్స్క్రీషన్. ఓకేనా? ఈ ఎక్స్క్రీషన్ అనేది లాటిన్ వర్డ్. ఎక్స్ అంటే బయటకు, క్రీనియర్ అంటే తోసేయడం. ఓకేనా? ఎక్స్ మరియు క్రీనియర్ అనే లాటిన్ పదాలు కలయిక వల్ల ఎక్స్క్రీషన్ అనే పదం ఏర్పడింది. ఆ ఎక్స్క్రీషన్ అంటే విసర్జన అంటే మన శరీరంలో ఏవైతే వ్యర్థ పదార్థాలు తయారయ్యాయో వాటిని బయటకు పంపించే ప్రాసెస్నే విసర్జన అంటాం. ఓకేనా? దానికి తోడ్పడే వ్యవస్థను విసర్జక వ్యవస్థ లేదా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? ఇది మనకి మూత్రపిండం గురించి. ఇక్కడ మనకి ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నొక్కు అనే పార్ట్ ఉంది కదా, దీన్ని మనం హైలెస్ అంటాం. ఓకేనా? ఈ హైలెస్ దగ్గర ఏమవుతుందంటే ఆమ్లజని సహిత రక్తం అనేది వృక్క ధమని ద్వారా మూత్రపిండంలోకి వస్తుంది కాబట్టి మనం దాన్ని వృక్క ధమని అంటాం. ఓకేనా? ఆమ్లజని సహిత రక్తము వృక్క ధమని ద్వారా మూత్రపిండంలోకి తెరుచుకుంటుంది అనమాట. ఓకేనా? ఇది వృక్క ధమని. ఇక్కడ మళ్ళీ మూత్రపిండంలో తయారైన వేస్టేజ్ అంతా తీసుకొని వృక్క సిర అనేది మూత్రనాళం నుంచి బయటకు వస్తుంది. ఓకేనా? లోపలికి వచ్చేదేమో వృక్క ధమని. ఇదేంటి? ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొని వస్తుంది వృక్క ధమని. ఆమ్లజని సహిత రక్తాన్ని మూత్రపిండంలోకి తీసుకొస్తుంది. మూత్రపిండంలో తయారైన వేస్టేజ్ లేదంటే ఆమ్లజని రహిత రక్తాన్ని అక్కడ ఏదైతే వృక్క ధమని తీసుకొచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆక్సిజన్ తీసుకుంటుంది కదా, అక్కడున్న CO2ని మళ్ళీ అది రిలీజ్ చేస్తుంది వేస్టేజ్గా. సో మనకి వృక్కశిర అనేది ఆ CO2ని గ్రహించుకొని
ఆ ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని హైలెస్ ద్వారా మళ్ళీ బయటకు వస్తుంది. లోపలికి వచ్చేదేమో వృక్కధమని, బయటకు మూత్రపిండం నుండి బయటకు వచ్చేదేమో వృక్కశిర. గుర్తుంచుకోండి, మూత్రపిండం నుంచి బయటకి వచ్చేది వృక్కశిర, మూత్రపిండం లోపలికి వచ్చేది వృక్కధమని. ఓకేనా, వృక్కధమని ఏం తీసుకొస్తుందంటే ఆమ్లజని సహిత రక్తాన్ని లోపలికి తీసుకొస్తుంది, అంటే మూత్రపిండంలోకి తీసుకొస్తుంది. మూత్రపిండం నుంచి బయటకు తీసుకొచ్చే వృక్కశిర ఏం తీసుకొస్తుందంటే ఆమ్లజని రహిత రక్తాన్ని. ఓకేనా, ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉండగా దానిలోకి వచ్చిన వ్యర్థ పదార్థాలు అనేవి మూత్రపిండం వడపోయడం జరుగుతుంది. ఆ వడపోసిన తర్వాత మూత్రం అనేది తయారవుతుంది. ఆ మూత్రం మూత్రాశయంలో తాత్కాలికంగా నిల్వ ఉండి ప్రసేకం ద్వారా బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా, మూత్రపిండంలో వచ్చేసి మనకి ఒక్కొక్క మూత్రపిండంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మ్యాక్సిమం 1.3 to 1.8 మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. మిలియన్ నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క మూత్రపిండంలోనే. ఓకేనా, మనకు ఒక జత మూత్రపిండాలు ఉన్నాయి కదా, ఒక మూత్రపిండంలో వచ్చేసి 1 మిలియన్ కంటే ఎక్కువ అని 1 మిలియన్ కంటే ఎక్కువ అని ఇచ్చి మనకి బ్రాకెట్లో ఏంటంటే 1.3 to 1.8 మిలియన్స్ అనేది ఇవ్వడం జరిగింది వాల్యూ. ఓకేనా, ఒక మూత్రపిండంలో 1 మిలియన్ కంటే ఎక్కువ అంటే 1.3 to 1.8 వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి ఇచ్చారనమాట. ఓకేనా, బ్రాకెట్లో ఈ వాల్యూ ఇచ్చారు. 1.3 నుంచి 1.8 వరకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ 1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయి ఒక మూత్రపిండంలో వచ్చేసి. ఓకేనా, నెఫ్రాన్స్ అనేవి ఉంటాయంట. దీనిలో మరి దబ్బ మరియు వల్కలం అనే భాగాలు ఉంటాయి. ఓకేనా, మూత్రపిండంలో ఏంటంటే దబ్బ మరియు వల్కలం అనే భాగాలు ఉండడం జరుగుతుంది. మనం నెఫ్రాన్ గురించి పూర్తిగా చూద్దాం. ఇప్పుడు మనం నెఫ్రాన్ నిర్మాణం చూస్తున్నాం. నెఫ్రాన్ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. నెఫ్రాన్లో ఫస్ట్ భాగం వచ్చేసి మాల్పీజియన్ దేహం అన్నమాట. ఓకేనా, అసలు నెఫ్రాన్ ఎలా దేంతో స్టార్ట్ అవుతుందంటే నెఫ్రాన్ చివర ఒక కప్పు లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే మనం ఇలా కప్పులా ఈ నిర్మాణం కనిపిస్తుంది కదా కప్పులాగా, దీన్నే మనం ఏమంటామంటే బౌమెన్స్ గుళిక అంటాం. బౌమెన్స్ గుళిక అంటాం. ఓకేనా, ఈ బౌమెన్స్ గుళికలోకి ఏం చేస్తాయంటే అభివాహ ధమనులు అనేవి, అభివాహ ధమని అంటే ఎక్కువ మందంగా వెడల్పుగా ఉండే అభివాహ ధమని దీనిలోకి బౌమెన్స్ గుళికలోకి ప్రవేశించి రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా, ఈ రక్తకేశ నాళిక గుచ్చాన్ని మనం గ్లోమెరూలస్ అంటాం. ఓకేనా, ఈ అభివాహి ధమనిక అనేది అభివాహి ధమనిక అంటే ఏంటంటే ధమనిలో ఒక సన్నని భాగం, ధమనిలో ఒక సన్నని భాగమే ధమనిక అన్నమాట. ఓకేనా, ఈ అభివాహ ధమనిక అనేది బౌమెన్స్ గుళికలోకి ప్రవేశించి అక్కడ ఒక రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరిచి మళ్ళీ ఇది ఏ విధంగా బయటకు వస్తుందంటే బౌమెన్స్ క్యాప్సూల్ లేదా బౌమెన్స్ గుళిక నుంచి అపవాహ ధమనిగా బయటకు వస్తుంది. అభివాహ ధమనికి అపవాహ ధమనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే అభివాహ ధమని వచ్చేసి మనకి వెడల్పుగా ఉంటుంది. ఇక్కడ చూడే మీకు కనిపిస్తుంది, ఇందులో డయాగ్రామ్ లో కూడా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది కొంచెం మందంగా వెడల్పుగా ఉంటుంది అనమాట అభివాహ ధమని. అది రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరిచిన తర్వాత దీన్నే మనం గ్లోమెరులస్ అని కూడా అంటాము. ఈ రక్తకేశ నాళిక గుచ్చం ఏర్పరిచిన తర్వాత బయటికి ఏ విధంగా వస్తుందంటే ఇది అపవాహ ధమనిగా బయటికి రావడం జరుగుతుంది. ఈ అపవాహ ధమని ఎలా ఉంది, అభివాహ ధమనితో పోలిస్తే సన్నగా ఉంది కదా. సో అభివాహ ధమనికి అపవాహ ధమనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే మందం అన్నమాట. ఓకేనా, రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఫామ్ చేసిన తర్వాత బయటికి సన్నని ధమనిగా బయటకు వస్తుంది. దీన్నే అపవాహ ధమని అంటాం. ఓకేనా, ఈ రక్తకేశ నాళిక గుచ్చంలో ఏం చేయబడుతుంది అంటే రక్తం వడపోయబడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అపవాహ ధమని అనేది అపవాహి ధమనిగా మారేటప్పుడు దాని మందం వెడల్పు తగ్గడం వల్ల దానిలో పీడనం అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు లావుగా ఉన్న పైపు లేదా ఇక్కడ వరకు ఒక పైపు లావుగా ఉందని తీసుకుందాం. మనం దానిపైన ఒక సన్నగా ఉన్న పైప్ని పెట్టాము, కింద నుంచి మనం వాటర్ లేదా ఏదైనా ఫ్లూయిడ్ పోస్తున్నాం. ఇంత లావుగా ఉన్న దానిలో నుంచి సన్నగా ఉన్న ఈ పైప్లోకి రావడాలంటే కొంచెం అది తక్కువగా వస్తుంది.
అంటే అంత ఫోర్స్గా రాదు కదా. సో ఏంటంటే దానికి ప్రెషర్ కావాలి, పైకి రావడానికి, ఇంత సన్నమైన దానిలోకి రావడానికి కింద ఉన్న దానికి ప్రెషర్ కావాలన్నమాట. సో అపవాహ ధమనిలో ప్రెషర్ ఏర్పడుతుంది, పీడనం ఏర్పడడం వల్ల అది అపవాహ ధమనిలోకి వచ్చేటప్పుడు వడపోయబడుతుంది అన్నట్టు. ఓకేనా. పీడనం పెరగడం వల్ల అపవాహ ధమనిలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ద్రవం ఏదైతే ఉందో అది వడపోయబడుతుంది. ఓకేనా. ఇంకా దీనిలో ఏంటంటే ఒక సన్న ఉపకళ ఖనిజాలంతో నిర్మితమై ఉంటుంది. ఓకేనా. బౌమెన్స్ గుళికలోని గోడ ఏంటంటే ఉపకళ ఖనిజాలంతో నిర్మితం. ఎపిథీలియల్ టిష్యూతో ఈ బౌమెన్స్ గుళిక అనేది నిర్మితమై ఉంటుంది. దీనిలో ఏముంటాయంటే ఇంకా పోడోసైట్స్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. పోడోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఓకేనా. ఈ పోడోసైట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే వడపోతకు యూజ్ అయ్యేలాంటి ఒక చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు అనేవి ఈ పోడోసైట్స్ లో ఉంటాయన్నమాట. అంటే ఈ పోడోసైట్స్ దేనికి యూజ్ అవుతున్నాయి, ద్రవాల వడపోతకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పోడోసైట్స్ లో చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి మాల్పీజియన్ దేహం గురించి. నెక్స్ట్ వచ్చేసి వృక్క నాళిక గురించి చూద్దాం. సెకండ్ పార్ట్ వృక్క నాళిక. మనకి మాల్పీజియన్ బాడీ అయిపోయింది కదా, అంటే ఇంతవరకు. ఇప్పుడు మనకి వృక్క నాళికలో వచ్చేసి మనకి సమీపస్థ సంవళిత నాళం, దూరస్థ సంవళిత నాళం మరియు హెల్లి శిఖ్యం అనే భాగాలు ఉంటాయి. ఓకేనా. ఏంటంటే అవి సమీపస్థ సంవళిత నాళం, దూరస్థ సంవళిత నాళం. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి హెన్లీ శిఖ్యం. ఈ హెన్లీ శిఖ్యం అనేది మనకి యు ఆకారంలో ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది కదా, దీని అంతటిని మనం హెన్లీ శిఖ్యం అని పిలుస్తాం. ఇలా కనిపిస్తుంది చూడండి, హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ అని కూడా అంటాం దీన్నే మనం, లేదా యు ఆకారంలో ఉందని కూడా అంటాం. హెన్లీ శిఖ్యం యు ఆకారంలో ఉంటుంది. ఓకేనా. ఇంటర్మీడియట్లో వచ్చేసి హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ అని కూడా చదువుతాం దీని గురించి. అది హైయర్ క్లాసెస్లో ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ సమీపస్థ సంవళిత నాళం, దూరస్థ సంవళిత నాళం మరియు హెన్లీ శిఖ్యం అనేవి వృక్క నాళికలోని భాగాలు. ఈ దూరస్థ సంవళిత నాళం వచ్చేసి మనకి సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. ఇగోండి ఇక్కడ దూరస్థ సంవళిత నాళం ఉంది కదా, ఇది ఎక్కడికి తెరుచుకుంటుంది, ఇక్కడ సంగ్రహణ నాళం ఉంది కదా, సంగ్రహణ నాళం. ఈ సంగ్రహణ నాళంలోకి దూరస్థ సంవళిత నాళిక అనేది తెరుచుకుంటుంది. ఓకేనా. ఈ దూరస్థ సంవళిత నాళిక అనేది ద్రోణిలోకి తెరుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ చివరి పార్ట్, సంవళిత నాళంలో చివరి పార్టే మనకి ద్రోణి అన్నమాట. ఆ ద్రోణి ఏంటంటే మూత్రాశయంలోకి తెరుచుకుంటుంది. ఓకేనా. ద్రోణి చివరిగా ఎక్కడికి తెరుచుకుంటుంది, మూత్రనాళంలోకి ద్రోణి తెరుచుకుంటుంది అనమాట. ఓకేనా. మూత్రనాళంలోకి ఈ ద్రోణి ఎక్కడికి వెళ్తుందంటే మూత్రనాళంలోకి. ఓకేనా. ద్రోణి మూత్రనాళంలోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అపవాహ ధమని అనేది, ఈ అపవాహ ధమనిలో ఏం జరుగుతుందంటే, అపవాహ ధమని నుంచి ఏర్పడిన అనేక బాహ్య రక్తకేశ నాళికలు వల చేత ఆవరించబడి ఉంటాయి. అపవాహ ధమని చేత ఏర్పడిన అనేక రక్తకేశ నాళికల వల చేత, వీటి నుంచి అనేక రక్తకేశ నాళికలు ఏర్పడ్డాయి కదా, ఈ వల చేత అనేవి ఇవన్నీ వృక్కశిర అనేది ఆవరించబడి ఉంటుందని మనకి ఇచ్చారు. ఓకేనా. ఇంతవరకు అయితే వృక్క నాళిక గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మూత్రం ఏర్పడే విధానం చూద్దాం. మూత్రం ఏర్పడే విధానంలో అయితే 4 స్టెప్స్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి
గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం. థర్డ్ వన్ వచ్చేసి నాళికా స్రావం. ఫోర్త్ వన్ అధిక గాఢత గల ద్రవం మూత్రం ఏర్పడడం. ఓకేనా, ఫస్ట్ గుచ్చగాలనం, తర్వాత వర్ణాత్మక పునఃశోషణం, థర్డ్ వన్ నాళికా స్రావం, ఫోర్త్ వన్ అధిక గాఢత గల మూత్రం అనేది ఏర్పడడం. ఫస్ట్ మనం గుచ్చగాలనం కానీ చూసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి వృక్క ధమని ద్వారా రక్తం అనేది ఊపిరితిత్తుల్లోకి రావడం అని చదువుకున్నాం కదా మనం ఆల్రెడీ ఫస్ట్. ఓకేనా, వృక్క ధమని ద్వారా రక్తం అనేది అభివాహ ధమని ద్వారా ఇటు నుంచి ఎక్కువ మందం గల అంటే ఎక్కువ వెడల్పు గల వృక్క ధమని అభివాహ ధమని ద్వారా మనకి ఆల్రెడీ వస్తుందని చెప్పినాం కదా బౌమెన్స్ క్యాప్స్యూల్లోకి. ఈ బౌమెన్స్ గుళికలోకి వచ్చిన రక్తం అనేది రక్తకేశ నాళికల గుచ్చాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ రక్తం అనేది వడపోయబడుతుంది. ఓకేనా, రక్తం వడపోయబడుతుంది. ఇదేమో అపవాహి ధమని కదా. ఈ రక్తం అనేది బౌమెన్స్ గుళికలో వడపోయబడుతుంది. రక్తకేశ నాళిక గుచ్చంలో రక్తం అనేది వడపోయబడుతుంది. ఓకేనా, ఈ వడపోయబడిన బౌమెన్స్ గుళికలో వడపోయబడిన మూత్రం అనేది ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకు ఉపయోగపడే పదార్థాలు, లవణాలు కానీ ఉపయోగపడే నీరు కానీ ఇతర పదార్థాలు దీనిలో ఉంటాయి. ఇది మూత్రం కాదనమాట. ఓకేనా, ప్రాథమిక మూత్రం అంటారు దీన్ని. ఓకేనా, ఈ బౌమెన్స్ గుళికలో ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటాము. ప్రాథమిక మూత్రం ఇందులో ఏముంటాయి అంటే మనకు ఉపయోగపడే నీరు ఇంకా ఇతర పదార్థాలు మనకు ఉపయోగపడేవి ఉంటాయి. ఓకేనా, మొత్తానికి మూత్రం ఏర్పడడం ఇక్కడ అనేది కంప్లీట్గా అవ్వదు. అభివాహ ధమని ద్వారా ప్రవేశించిన రక్తం అనేది ఈ రక్తకేశ నాళిక గుచ్చాల్లో వడపోయబడి బౌమెన్స్ గుళికలోకి ప్రవేశించి అధిక పీడనం వల్ల అధిక పీడనం ఉంటుందని చెప్పాను కదా. ఇది వేడల్పుగా ఉండి అపవాహ ధమని సన్నగా మారడం వల్ల ఇక్కడ అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం వల్ల వడపోయబడుతుందని చెప్పాను కదా. సో అదే ఇదనమాట. ఓకేనా, అధిక పీడనం వల్ల వడపోయబడుతుంది. ఆ వడపోయబడిన రక్తం అనేది బౌమెన్స్ గుళికలోకి చేరుతుంది. ఆ బౌమెన్స్ గుళికలో ఉన్న ఇప్పుడు రక్తాన్ని దీన్నే మనం గుచ్చగాలనం అంటారు. బౌమెన్స్ గుళికలో ఉన్న మూత్రం ఏంటంటే ప్రాథమిక మూత్రం. ఈ ప్రాసెస్ అంతటిని మనం ఏమంటామంటే గుచ్చగాలనం అంటారు. ఓకేనా, ఇది ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది ఇక్కడ బౌమెన్స్ క్యాప్స్యూల్లో లేదా బౌమెన్స్ గుళికలు. దీని అంతటిని ఏమంటామంటే గుచ్చగాలనం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి నాళికా స్రావం కాదు, వర్ణాత్మక పునఃశోషణం. ఇప్పుడు మనకి వర్ణాత్మక పునఃశోషణం సెకండ్ ప్రాసెస్. గుచ్చగాలనం తర్వాత వర్ణాత్మక పునఃశోషణం. ఈ వర్ణాత్మక పునఃశోషణం అంటే ఏంటంటే మనకి ఫస్ట్ గుచ్చగాలనం ద్వారా ప్రాథమిక మూత్రం ఏర్పడింది కదా. ఇక్కడ బౌమెన్స్ క్యాప్స్యూల్లో బౌమెన్స్ గుళికలో వడపోయబడింది రక్తకేశ నాళిక గుచ్చాల ద్వారా. ఓకేనా, మనకి అపవాహ ధమనిగా బయటకు వచ్చిన తర్వాత ఈ అపవాహ ధమని ఏంటంటే చిన్న చిన్న బాహ్య రక్తకేశ నాళికలు ఏర్పరుస్తుంది కదా. సో ఈ బాహ్య రక్తకేశ నాళికలు ఏమవుతుందంటే ఈ ప్రాథమిక మూత్రం అనేది వడపోయబడుతుంది బాహ్య రక్తకేశ నాళికల ద్వారా. హెన్లీసిక్యం, ఇది యు ఆకారపు హెన్లీసిక్యం ఇలా ఉంటుంది అనుకోండి. దీని చుట్టూ మనకి బాహ్య రక్తకేశ నాళికలు అనేవి ఉంటాయి కదా. ఈ బాహ్య రక్తకేశ నాళికల ద్వారా ఏమవుతుందంటే ప్రాథమిక మూత్రం అనేది మళ్ళీ వడపోయబడుతుంది. ప్రాథమిక మూత్రం వడపోయబడి దానిలో ఉన్న నీరు మరియు మనకు ఉపయోగపడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃశోషణ చేసుకుంటుంది. పునఃశోషణ అంటే రీఅబ్జార్ప్షన్ అన్నమాట. ఓకేనా, మనకు ఉపయోగపడే ఇప్పుడు మనకి ఏర్పడిన ప్రాథమిక మూత్రం ఏంటంటే ఈక్వల్ టు రక్తం అన్నమాట. ఓకేనా, అది రక్తంతో సమానం. ప్రాథమిక మూత్రం అనేది రక్తంతో సమానంగా ఉంటుంది. ఓకేనా, ఆ రక్తంతో సమానమైన ప్రాథమిక మూత్రాన్ని ఏం చేస్తాయంటే హెన్లీసిక్యం చుట్టూ ఉన్న బాహ్య రక్తకేశ నాళికలు అనేవి వాటిలో మనకి ఏవైతే ఉపయోగపడే నీరు మరియు ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకుంటాయి. కలెక్ట్ మీన్స్ రీఅబ్జార్బ్ చేసుకుంటాయి, అంటే మళ్ళా పునఃశోషణ చేసుకుంటాయి అన్నమాట. దీన్నే మనం వర్ణాత్మక పునఃశోషణం అని పిలుస్తాం.
ఓకేనా. ఇంకా దీనిలో వడపోయబడని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే పునఃశోషణ కాని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి హెన్లీ సిక్యంలోకి వెళ్తాయి. ఓకేనా. హెన్లీ సిక్యంలోకి వెళ్ళేది ఏంటంటే వడపోయబడని పదార్థాలు, ఇంకా బాహ్య రక్త కేశ నాళికల ద్వారా వడపోయబడని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవనేవి మనకి హెన్లీ సిక్యం లోపలికి వెళ్ళిపోతాయి. ఓకేనా. మనకు ఉపయోగపడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బాహ్య రక్త కేశ నాళికలు అనేవి పునఃశోషణం చేసుకుంటాయి. ఓకేనా. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ చేసుకుంటాయి అన్నమాట. మనకు ఉపయోగపడే నీరు కావచ్చు, ఇతర ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ ప్రాథమిక మూత్రంలో ఉన్న మనకు ఉపయోగపడే పదార్థాలన్నింటినీ ప్లస్ నీటిని ఈ హెన్లీ సిక్యం చుట్టూ ఉన్న బాహ్య రక్త కేశ నాళికలు అనేవి రీఅబ్జార్ప్షన్ చేసుకుంటాయి. దీన్నే మనం వర్ణాత్మక పునఃశోషణం అంటాం. ఈ వర్ణాత్మక పునఃశోషణం ద్వారా వడపోయబడని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అంటే బాహ్య రక్త కేశ నాళికల ద్వారా వడపోయబడని పదార్థాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవి హెన్లీ సిక్యంలోకి వచ్చేస్తాయి. ఓకేనా. ఈ ప్రాసెస్ అంతటిని మనం వర్ణాత్మక పునఃశోషణం అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ చూద్దాం, నాళికా స్రావం. మనకి థర్డ్ వన్ వచ్చేసి నాళికా స్రావం. ఈ నాళికా స్రావంలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ మనకి అక్కడ ప్రాథమిక మూత్రంలో అంటే ఏవైతే వడపోయబడని పదార్థాలు ఉన్నాయో అవి వచ్చేసి హెన్లీ సిక్యంలో ఉన్న బాహ్య రక్త కేశ నాళికల ద్వారా అంటే రీఅబ్జార్ప్షన్ చేసుకోబడతాయి కదా. ఆ రీఅబ్జార్ప్షన్ చేసుకోగా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే మూత్రం ఏర్పడిందో ఆ మూత్రం అనేది మనకి హెన్లీ సిక్యంలోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా. హెన్లీ సిక్యంలోకి స్రవించబడుతుంది. బాహ్య రక్త కేశ నాళికల ద్వారా వడపోయబడని వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనకి హెన్లీ సిక్యంలోకి వెళ్తాయి. దీన్నే మనం నాళికా స్రావం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి అతి గాఢత గల మూత్రం ఏర్పడడం. మనకిప్పుడు ఆ నాళికా స్రావం ద్వారా హెన్లీ సిక్యంలోకి చేరింది కదా మూత్రము. ఆ మూత్రం ఏమవుతుందంటే సంగ్రహణ నాళంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఓకేనా. సంగ్రహణ నాళంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సంగ్రహణ నాళంలో ఉన్న మూత్రాన్ని ఏమవుతుందంటే వాసోప్రెసిన్ అనే హార్మోను ఇంకా గాఢంగా చేస్తుంది. అంటే దానిలో ఉన్న ఏదైతే కొంత మిగిలిపోయిన నీరు ఇంకా ఏదైనా ఉంటే మాత్రం మళ్ళీ దాన్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది ఈ వాసోప్రెసిన్ అనే హార్మోను. ఓకేనా. సంగ్రహణ నాళంలో ఉన్న మూత్రాన్ని వాసోప్రెసిన్ అనే హార్మోను రీఅబ్జార్బ్ చేసుకొని ఇంకా అతి గాఢత గల మూత్రాన్ని అనేది ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఈ వాసోప్రెసిన్ లోపం వల్ల ఏమవుతుందంటే గాఢత తక్కువ గల మూత్రం అనేది ఏర్పడుతుంది. ఇన్కేస్ మనకి వాసోప్రెసిన్ అనే హార్మోను తక్కువ మోతాదులో ఉంది, లేదంటే అసలే లేదనుకోండి, ఈ వాసోప్రెసిన్ లోపం వల్ల గాఢత తక్కువ గల మూత్రం ఏర్పడుతుంది. అధికంగా మూత్రాన్ని విసర్జిస్తూనే ఉంటారు. ఓకేనా. అధికంగా మూత్రాన్ని విసర్జిస్తూనే ఉంటారు. ఈ స్థితినే మనం డయాబెటిస్ లేదా అతిమూత్ర వ్యాధి లేదా వాసోప్రెసిన్ లోపం వల్ల మనకి అధికంగా మూత్రాన్ని, తక్కువ గాఢత గల మూత్రాన్ని అధికంగా విసర్జిస్తూనే ఉంటాం. ఆ సిచ్యువేషన్ని మనం అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అని పిలుస్తాం. ఓకేనా. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి వస్తుంది అనమాట. దాన్ని మనం చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి అంటాం. ఓకేనా. ఇది మనకి మూత్రం ఏర్పడే విధానంలో 4 స్టెప్స్ అన్నమాట. మనకి నెఫ్రాన్స్ అనేవి 1 మిలియన్ కంటే ఎక్కువ నెఫ్రాన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ నెఫ్రాన్స్ సంఖ్య అనేది 40 ఇయర్స్ తర్వాతకి ఏ పర్సన్లో అయినా కానీ 40 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్కి ఒకసారి ఒక 10% నెఫ్రాన్ల సంఖ్య అనేది తగ్గిపోతుందంట. 10% నెఫ్రాన్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకేనా. 40 ఇయర్స్ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10% నెఫ్రాన్ల సంఖ్య అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మూత్ర నాళాలు లేదా మూత్ర నాళికల గురించి చూద్దాం. ఓకేనా. మనం ఫస్ట్ మూత్రపిండం చూసాం కదా. ఈ విధంగా మూత్రపిండం ఉంది మనకి. ఈ మూత్రపిండం నుంచి హైలస్ అనే భాగం ద్వారా
రెండు పక్కల నుంచి మనకి మూత్రనాళికలు రావడం చూసాం కదా. మూత్రనాళికలు ఇలా వచ్చాయి. ఓకేనా. మూత్రనాళికలు ఏంటంటే చివరిగా మూత్రాశయంలోకి తెరుచుకున్నాయి. ఒక జత మూత్రనాళికలు మూత్రాశయంలోకి తెరుచుకోవడం మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉన్నాం కదా. వీటిని మనం యూరేటర్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా. ప్రతి మూత్రపిండం యొక్క హైలెస్ భాగం నుంచి మూత్రనాళాలు బయలుదేరుతాయి అన్నమాట. ఓకేనా. హైలెస్ అనే భాగం నుంచి ఈ మూత్రనాళికలు లేదా వీటిని మనం యూరేటర్స్ అంటాం ఇంగ్లీష్లో. యూరేటర్స్ అంటాం. ఈ మూత్రనాళికలు బయలుదేరి ఇవి మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి. మూత్రం అనేది మూత్రాశయంలోకి పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా వస్తుందంట మూత్రాశయంలోకి మూత్రనాళికల నుంచి. ఓకేనా. మూత్రాశయం నుంచి మూత్రనాళికల నుంచి మూత్రం అనేది మూత్రాశయంలోకి ఏ విధంగా వస్తుందంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా, పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఈ మూత్రాశయంలోకి మూత్రం చేరుకోవడం జరుగుతుంది యూరేటర్స్ నుంచి లేదా మూత్రనాళికల నుంచి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మూత్రాశయం గురించి ఇచ్చారనమాట. ఇవి మూత్రనాళికలు ఏంటంటే సన్నని పొడవైన తెల్లని నాళాలు అంట. ఓకేనా. నెక్స్ట్ మనకి మూత్రాశయం. మూత్రాశయం అనేది బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఇదే మూత్రాశయం మనకి. ఓకేనా. మూత్రాశయం అనేది బేరిపండు ఆకారంలో ఉంటుంది అనమాట. బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఓకేనా. ఈ మూత్రాశయం అనేది మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ ఉంచుతుంది. ఓకేనా. ఈ మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం ఎంత అంటే 300 to 800 ml. ఓకేనా. 300 to 800 ml ఆఫ్ యూరిన్ అనేది తాత్కాలికంగా మూత్రాశయంలో నిల్వ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనకి మూత్రాశయం గురించి. మూత్రాశయం బేరిపండు ఆకారంలో ఉంటుంది. మూత్రనాళికల నుంచి మూత్రాశయానికి చేరిన యూరిన్ అనేది లేదా మూత్రం అనేది 300 నుంచి 800 ml వరకు తాత్కాలికంగా నిల్వ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది మూత్రాశయం అనేది ద్రోణి మీన్స్ కటి వలయం అనుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కటి వలయంలో మనకి ఉదర తలాన అనేది ద్రోణి భాగంలో పురుషనాళానికి ఉదర భాగాన ఉంటుంది. పురుషనాళానికి ఉదర భాగాన ఉంటుందన్నమాట ఈ మూత్రాశయం. ఓకేనా. ఇది మనకి మూత్రాశయం గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రసేకం. ప్రసేకం గురించి చూద్దాం మనం ఇప్పుడు. ప్రసేకం ఇక్కడ ఉంది కదా పార్ట్, దీన్నే ప్రసేకం అంటాం. డయాగ్రామ్లో ఈజీగా కనిపిస్తుంది చూడండి. ఈ ప్రసేకం అనేది మూత్రాన్ని బయటకు పంపించడానికి బాహ్య ద్వారం ద్వారా బయటకు పంపించడానికి ప్రసేకం అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ ప్రసేకం అనేది స్త్రీలలో 4 సెంటీమీటర్స్ ఉండి ఇది అలిందంలోకి తెరుచుకోవడానికి 4 సెంటీమీటర్లు ఉండి ఈ ప్రసేకం అనేది స్త్రీలలో అయితే అలిందంలోకి తెరుచుకుంటుంది. అదే పురుషుల్లో అయితే ఇది 20 సెంటీమీటర్స్ ఉంటుంది. 20 సెంటీమీటర్స్ ఉండి ఇదేంటంటే బాహ్య జననేంద్రియ నాళంగా పనిచేస్తుంది. యూరినోజెనిటల్ డక్ట్గా పనిచేస్తుంది. యూరినోజెనిటల్ డక్ట్ అంటే యూరిన్ దాని ద్వారానే పాస్ చేస్తారు, ప్లస్ స్పెమ్ కూడా దాని ద్వారానే పాస్ చేస్తారు. యూరిన్ మరియు స్పెమ్ అనేది ఒకే రంధ్రం ద్వారా బయటకు వస్తే దాన్ని యూరినోజెనిటల్ డక్ట్ అని అంటాము. ఓకేనా. యూరినోజెనిటల్ డక్ట్గా పనిచేస్తుంది మేల్స్లో అయితే ఈ ప్రసేకం అనేది. అదే స్త్రీలలో అయితే 4 సెంటీమీటర్లే ఉంటుంది, అలిందంలోకి తెరుచుకుంటుంది. అదే పురుషుల్లో అయితే మనకి ఇది 20 మీటర్స్ వరకు పొడవు ఉండి మూత్ర జననేంద్రియ నాళంగా పిలువబడుతుంది. మూత్ర జననేంద్రియ నాళం అంటే యూరినోజెనిటల్ డక్ట్. ఓకేనా. ఇది మనకి ఊపిరితిత్తుల్లో ఉన్న పార్ట్లు మొత్తం గురించి మనం విపులంగా డీటెయిల్డ్గా వివరించుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి
అసలు మూత్ర విసర్జన ఎలా జరుగుతుంది, మనం ఇక్కడ వరకు మూత్రం ఎలా ఫామ్ అవుతుంది, మూత్రం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుంది అవన్నీ తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మూత్రం మనకి ఇక్కడ ప్రసేకం వరకు వచ్చింది. ప్రసేకం వరకు వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం ఒక పాయింట్ మర్చిపోయాను. ఇందులో మూత్రాశయంలో ఏంటంటే ఒక స్పింక్టర్ అనేసి ఉంటాయి, సంవరణి కండరాలు అనేవి ఉంటాయి అన్నమాట. సంవరణి కండరాలు అంటే అవి మనకి మూత్ర విసర్జనకి తోడ్పడే కండరాలు ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఫర్దర్ అవి పక్కన పెడితే మనకి ఇక్కడ వరకు మూత్రం వచ్చింది, ప్రసేకం వరకు వచ్చింది. అసలు మూత్ర విసర్జన ఎలా జరుగుతుంది, ఆ మూత్ర విసర్జన జరగడానికి ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయి, ఏంటి, ఏమేమి కండరాలు యూజ్ అవుతున్నాయి, ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పటి వరకు అయితే మనం ఇందులో ఉన్న పార్ట్స్ అన్ని చూసాము, మూత్రం ఎలా ఫామ్ అయింది చూసాము, మూత్రం ఇక్కడ ప్రసేకం వరకు రావడం చూసాము. ఓకేనా? నెక్స్ట్ మనం మూత్ర విసర్జన అనే టాపిక్ చూద్దాం.